అన్న నమస్తేనా. నమస్తే. మీరేం చేస్తారా? నా పేరు కృష్ణ ముదిరాజ్. నేను పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ. ఓకే. ఎంతమంది ఉంటారు ముదిరాజ్ ఓటర్లు ఈడ? ఈడ ఓటర్ల 54,000. మరి ఎందుకు ఒక ముదిరాజ్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇక్కడ నుంచి ఎందుకు మీరందరూ ఏకమైతే మీరే ఒక ఎమ్మెల్యేని చేసుకుంటారు ఈడ? చేసుకుంటాం కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఒక ఏమంటారు జాతీయ స్థాయి పార్టీలకు నడిచింది ఈడ. దాంట్లో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను కానీ వాటి అన్నిటిని గ్రహించే దాదాపు ఎక్కువ శాతం కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది మొన్న. అంటే ఇక్కడ మార్పు కోరుకున్నారు ఎక్కువ. మార్పులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఈడ. ఇంకా అదే కేంద్రానికి వస్తే మళ్ళీ జనాలు కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మార్పు వచ్చినందుకు దాదాపు 60,000 పైచలకు మీరు ఓటర్స్ ఉన్నారు. కానీ ఇక మార్పు వచ్చినందుకు మేము మార్పులో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉన్నాం కొత్త గవర్నమెంట్లో అన్న ఆలోచనకు వచ్చిరా? లేదు ఎక్కడ ఆలోచన అంటే సంతోషంగా అయితే ముద్రాజ్ కమ్యూనిటీ అయితే సంతోషంగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండ్రు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పిండ్రు. ఇప్పుడు మొన్న నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిండ్రు. ఆయన ఒక కండిషన్ పెట్టిండు ఆడ. ఏమని కండిషన్ పెట్టిండంటే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాకిటి శ్రీ గారి మక్తలు. ఆయన నియోజకవర్గం పక్కన మీటింగ్ పెట్టి ముదిరాజులకు అందరికీ ఏం చెప్తున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను గెలిపియండి, 14 సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఈయన శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్కి మంత్రి పదవి ఇస్తామని చెప్పి అంటున్నాడు. కానీ అది ఏమాత్రం సమంజసం కాదు. ఆ మీటింగ్ ద్వారా ఎవరు ముదిరాజులు కూడా సంతోషంగా అయితే లేరు. వన్ సైడ్ మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు కదా, చేసిండ్రు అంటే చెప్తే కదా ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే వన్ సైడ్ ఎవరో ఒకరు ఉండాలన్నట్టుగా సపోర్ట్ చేసిండ్రు అంతా. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళంతకు వాళ్ళే ముదిరాజులను ఒక షరతులు పెట్టి షరతులకు విధించి మంత్రి పదవి ఇస్తాము లేదంటే బీసీడీ నుండి ఏకు మారుస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే ఏమాత్రం సమంజసంగా లేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు డీకే అరుణ బీజేపీ, వంశీచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ, మన్నే శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ముగ్గురులో ఎవరు గెలవబోతు రాబోయే ఎంపీ ఎలక్షన్లో? ఎవరు గెలవబోతున్నారు అనేది ఇంకొక 15-20 రోజులు అయితే కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేర్లు ఒక వర్గం వాళ్ళు బీజేపీ అంటుండ్రు, ఇంకో వర్గం వాళ్ళు కాంగ్రెస్ అంటుండ్రు. కొంచెం మిక్సింగ్ ఉంది అక్కడ ఇక్కడ. ముఖ్యంగా ముదిరాజులు కూడా ఒక వన్ సైడ్ కావాలన్నా ఏంది అనేది ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఇంకొక 15 రోజులు అయితే కానీ ఈ రిజల్ట్ అనేది కొద్దిగా బయటపడదు. 60-70% ఒక 15 డేస్ తర్వాత అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 అభ్యర్థులు మీకు అందుబాటులో ఉండేటోళ్ళైనా? ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు. అందుబాటులో అంటే గెలిచిన తర్వాత అందుబాటులో ఉండొచ్చు. కానీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు కాదు 1978 నుండి తీసుకుంటే కూడా ఇక్కడ స్థానికులు ఎవరు కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలైనా కానీ దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎంపీ ఎవరైతే బీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన మాత్రం ఇక్కడ లోకలు నవాబేడికి సంబంధించి. ఇప్పుడున్న అభ్యర్థులు కూడా నాన్ లోకల్ కిందకే వస్తారు, ఏది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కాకపోతే వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ పట్టుని బట్టి నడుస్తుంది. కానీ ఇంకెవరికొకరికి అవకాశం అయితే ఇవ్వాలి కదా, తప్పదు. అది పరిస్థితి. మహబూబ్నగర్ సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. మళ్ళీ మీ ఒపీనియన్ ఏంది? అక్కడ మళ్ళీ బీజేపీ ఉండాలా, మార్పు రావాల్సిన అవసరం ఉందా? అంటే ఒక రకంగా దేశ సమగ్రతకు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే అదొక రకంగా అది అవసరమనే అనిపిస్తుంది. ఇంకా జనాలు ఎక్కడ నిర్ణయం చేస్తారో చెప్పలేము కదా. కానీ నాకు 2 ఆప్షన్స్ కనిపిస్తా ఉన్నాయి. నేను గ్రౌండ్లో తిరుగుతుంటే మొన్నేమో అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అన్న ఆలోచన పబ్లిక్ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్. సో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం, దేశ రక్షణ అన్న యాంగిల్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా? ఉంది. దాదాపు జనాల లోపల అయితే అది ఉంది. ఇప్పుడు కేసీఆర్ పోతేనే మనము సుఖంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం అని చెప్పి ఏదైతే మనం కూడా నమ్మినామో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఆయన 6,000 కోట్లు 6,700 కోట్లు ఏదో లక్షల కోట్లు అప్పు పెట్టిపోయిండు. ఇప్పుడున్న పరిస్థితుల నుండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జనాలను ఒక ఉపాధి మార్గాలు మర్చిపోయి వాళ్ళకి జీవనభృతి కల్పించే మార్గాలు మర్చిపోయి ఎంతసేపు ఉన్న ఉచితం అంటున్నారు. అన్ని పథకాలు ఉచితానికి అలవాటు చేస్తున్నారు. కానీ దాని నుండి జనాలకు ఏం ఒరిగేదేమి లేవు. వాళ్ళను అంటే కష్టానికి దూరం చేసి వాళ్ళ మనుగడకు సాధించుకోవడానికి వాళ్ళు ఏమాత్రం అవకాశం లేకుండా ఈ ఉచిత పథకాలు అంటున్నారు. కాబట్టి దాని నుండి ఈ రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, ఇంకా దేశ బడ్జెట్ కావచ్చు, అంటే మొత్తం మీద భవిష్యత్తులో కూడా అప్పులపాలు చేయడానికే ఇది ఒక అవకాశం వాళ్ళది. అంతే.
అప్లపాలు చేస్తారు. ఇప్పుడు ఆయన 6 లక్షల కోట్లు చేసి నేను 14 లక్షల కోట్లు చేస్తాడు. ఇంకా అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు ఏడికెళ్ళి తెచ్చి పెడతాడు ఆయన కూడా. ఎక్కడో ప్రభుత్వ ఆస్తులు కానీ భూములు కానీ అమ్మాలి. ఇంకా అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు? బయటికి వెళ్ళి అప్పులు తేవాల్సి వస్తుంది. జనాలను అప్లపాలు చేయాల్సిందే. వచ్చే 5 సంవత్సరాల వాటికి నేను అనుకుంటున్న 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పు అవుతుంది. అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఏం మార్పు అయితే ఏముండదు. అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు, మాకు సపోర్ట్ చేయండి, 14 సీట్లు ఇవ్వండి, మీకు మంత్రి పదవి ఇస్తాము, ముఖ్యంగా మిమ్మల్ని ఏబిసిడి వర్గీకరణ అంటే బీసీ-డి నుండి ఉన్నటువంటి వాళ్ళని బీసీ-ఏకు మారుస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైతుందో అది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే గత పాలకులు గత నాయకులు ముదిరాజు నాయకులు కూడా సుప్రీంకోర్టు వరకు పోయినరు. అది సుప్రీంకోర్టు 2022లో స్పష్టంగా చెప్పింది ఏమని అంటే ఇది మా పరిధిలో కాదు, మీకే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని అంటే మీరు రిజర్వేషన్ శాతం పెంచుకోండి, దాంట్లో ముదిరాజులో వాళ్ళ స్థితిగతులపైన అధ్యయనం చేసి బీసీ కమిషన్ ఏదైతుందో వాళ్ళ నివేదిక పూర్తి స్థాయిలో తీసుకొని వాళ్ళ స్థితిగతులపైన వాళ్ళు ఎట్లయితే వాళ్ళకి అవకాశం వస్తుందో ఆ రిజర్వేషన్లు పెంచుకొని వీళ్ళకి అవకాశం కల్పించండి బీసీఏలో అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ముదిరాజులను మభ్యపెట్టడానికి, ముదిరాజుల ఓట్లు దండుకోవడానికి మేము బీసీ-డి నుండి ఏకు మారుస్తాం, నేను మంచి మంచి అడ్వకేట్లను పెడతాం, మళ్ళీ కోట్లాడుతా అంటున్నాడు. ఆల్రెడీ కోర్టు నుండే నీకు ప్రభుత్వ బోన్లో దొబ్బింది కదా అది. దాని మీద ఏమన్నా మీ పరిధిలో ఉన్నటువంటి అవకాశం ఏమన్నా ఉంటే అట్లా కల్పించాలి, లేకుంటే రిజర్వేషన్ ప్రకటించాలి. కానీ మళ్ళీ నేను సుప్రీంకోర్టు పోతా అని చెప్పి ఈ ఎలక్షన్లు అయిపోయే వరకు ఈ ముదిరాజు జాతి మొత్తాన్ని కూడా మభ్యపెట్టడం అది ఏమాత్రం సమంజసం అయితే కాదు. ఇది